వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్ ఆలోచనల్లో నేరపూరిత కుట్రతో కూడిన భావజాలం ఉంటుంది. అది ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం ఇబ్రహీంపట్నంలో చిన్న పిల్లవాడి సైకిల్తో ఆ పార్టీ సైకోలు వ్యవహరించిన విధానం. దారి వెంట వెళుతున్న చిన్న పిల్లవాడి నుంచి సైకిల్ను బలవంతంగా లాక్కున్న వైసీపీ సైకోలు దాన్ని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కి వారిలో ఉన్న పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నారా లోకేష్ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు వెంటనే ఆ బాలుడికి కొత్త సైకిల్ను కొనిచ్చారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు జగన్ హాజరైన సందర్భంగా ఈ పైశాచికత్వం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఆ సైకిల్ డ్యామేజ్ ఏది జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే టైం కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. రీసెంట్గా సైకిల్ ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసిందే. అంటే వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడి దగ్గర సైకిల్ తీసుకొని దాన్ని ఏ విధంగా ఇరక్కొట్టాడు, దాంతో ఎలా వీరంగం సృష్టించాడు అనేది ప్రతి ఒక్కరూ చూశారు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఆ చిన్న పిల్లాడికి మరొక సైకిల్ కొనిచ్చారు. ఇది జరిగిన ఇన్సిడెంట్. అయితే అక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా అరే ఏంటి ఇలా చేస్తున్నావు, ఎంత టీడీపీ వాళ్ళది సైకిల్ గుర్తయితే ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయలేదు. అందుకు ప్రజలు అంటున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సైకోలకు సైకిల్ ఫోబియా పట్టుకుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి, ఎందుకు సైకిల్ కనిపిస్తేనే వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్ సైకోలకు సైకిల్ ఫోబియా పట్టుకుంది అని జనాలు ముద్ర వేసేశారు. కరెక్ట్గా సైకో అన్న పేరు పెట్టారని అంటున్నారు. రీసెంట్గా మీరు చూసే ఉంటారు సైకిల్ ఇన్సిడెంట్, ఆ పాపం ఆ చిన్న పిల్లాడి దగ్గర తీసుకోవడం. ఎలా చూడాలి సార్? అసలు ప్రజలు అంటుంది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు సైకిళ్ళు తీసుకున్నారు, సైకిల్ని ఎత్తెత్తి కొట్టారు, వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించారు. మా నైజం ఇది, మేము ఇంతే, మేము ఇలానే ఉంటాం, మమ్మల్ని ఇలాగే మీరు ఓన్ చేసుకోవాలి అని చెప్పని ప్రజలకు ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని ఓన్ చేసుకోవాలా వద్దనే ఛాయిస్ ప్రజలకు వాళ్ళే ఇస్తున్నారు. ప్రజలు ఆల్రెడీ గత సంవత్సరం జూన్ 4వ తారీఖు రోజు వాళ్ళ తీర్పు ఇచ్చేశారు. అయినా సరే మేము మారం, భవిష్యత్తులో అయినా సరే మమ్మల్ని మళ్ళీ పరిగణలోకి తీసుకోవాలా వద్దో మీ ఇష్టం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోదలుచుకుంటారా, మాతో ఉన్న ఈ యాటిట్యూడ్ని ఈ బిహేవియర్ను కూడా మీరు భరించి తీరాల్సిందే, లేదు అంటారా యువర్ ఓన్ చాయిస్, మీరు మమ్మల్ని వద్దు అనుకుంటే వద్దు అని చెప్పని వాళ్ళ ప్రజల డిస్క్రిప్షన్కి అధికారాన్ని వాళ్ళు అప్పచెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఆ చేసిన ఇన్సిడెంటు, ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు. మనం చిన్నతనంలో కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు జరిగినవి మన మనసులో బలంగా ముద్రించుకుపోతాయి. నేను చాలా చిన్న వయసులో మా ఇంట్లో దొంగలు వచ్చారు. చాలా సంవత్సరాల వరకు నాకు చీకటి పడిన తర్వాత ఒంటరిగా మా ఇంటి వరండాలోకి వెళ్ళాలంటే నాకు భయంగా అనిపించేది. అంత చిన్న వయసులో ఆ సంఘటన జరిగింది. ప్రతిరోజు దొంగలు రారు, ప్రతిరోజు మన ఇల్లు అభద్రతగా మనం ఫీల్ అవ్వవసరంలా, కానీ ఒక బలమైన ముద్ర మన మనసులో ముద్రించుకుపోయినప్పుడు, ఒక సంఘటన మన మనసులో ముద్రించుకుపోయినప్పుడు అది పీడకల్లాగా వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ 6-7 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న ముద్దుగా కొనిచ్చిన సైకిల్ తొక్కుంటా వస్తున్నాడు. వీళ్ళు రోడ్డు మీద జై జగన్ జై జై జగన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సత్కారాలు చెప్తా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి సందడిగా దాన్ని చూడటానికి వచ్చి ఉండొచ్చు అక్కడికి. అంత చిన్న పిల్లవాడు వాళ్ళ సంబరాన్ని చూస్తూ ఉన్నందుకు సంతోషపడాలి, అంతేగాని ఆ చిన్నపిల్లాడి చేతిలో సైకిల్ లాక్కొని ఆ పిల్లాడు ఏడుస్తున్నా కూడా దాన్ని ఎత్తెత్తి కొట్టి కాళ్ళతో తొక్కి ఈ పైశాచికత్వాన్ని ప్రదర్శించడాన్ని ఏ విధంగా పోల్చి చూడాలి మనం? ఇవాళ మనం రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు, సైకోయిజం అంటున్నారు, పైశాచికత్వం అని చెప్పని నేనే వాడుతున్నా. 100కి 100 పాళ్ళు ఈ పదం యాప్ట్గా సరిపోద్ది వాళ్ళకి. ఈ యాటిట్యూడ్ వీళ్ళలో ఏ విధంగా డెవలప్ అయింది? ఈ రోజుకి ఈరోజు ఆ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మైలవరం నియోజకవర్గ కార్యకర్తలు మాత్రం ఇలా వ్యవహరించారా? మొన్న చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగయ్య హత్య జరిగింది అని చెప్పి నా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు. వాళ్ళ శ్రేణులు మొత్తం వెళ్ళిపోయి ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టరు దాన్ని రెక్కలు పట్టుకొని చెట్టు కొమ్మలు పట్టుకు ఆలాడిన కోతుల్లాగా ఆ రెక్కలు పట్టుకొని ఊగులాడారు కదా, దాని విండిషీల్డ్ దెబ్బతింది కదా.
అంటే వాళ్ళ కార్యకర్తల పరిధి దాడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతానే ఉంది కదా. మరి ఇదే శ్రేణులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, మాచర్ల పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంత పరిధి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడైతే తన శ్రేణులు తప్పటడుగు వేస్తున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయనది. ఇవాళ కేసులు అవుతాయి, జైలు పాలవుతారు వాళ్ళు. తన కార్యకర్తలు కదా, తనని నమ్ముకున్న కార్యకర్తలు జైలు పాలైతే వాస్తవంగా నాయకుడిగా ఆయన బాధపడాలి. అరే బాబు, ఎందుకురా ఈ తప్పుడు బిహేవియరు, దీని పర్యవసానం మీరు కేసులు పాలవుతున్నారు, జైలు పాలవుతున్నారు. మీరు క్రమశిక్షణాయుతంగా ఉండండి, చట్టానికి లోబడి ఉండండి. మీరు సమస్యలు సృష్టించుకొని తద్వారా మీ భవిష్యత్తు ఎందుకు పణంగా పెట్టుకుంటున్నారు, మీ కుటుంబాలు సఫర్ అవుతాయి, మీ పిల్లలు విక్టింగా మారతారని చెప్పని నాయకుడు అనేవాడు స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించాలి. తన శ్రేణులు తప్పటడుగేస్తున్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో నడిపించగలిగేవాడు నాయకుడు. అట్లా కాకుండా అరే బాబు మీకంటే ముందు నేను తప్పటడుగులు వేస్తా, నేను ఒక అడుగేస్తే మీరు 4 అడుగులు వేయండి అని చెప్పేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ఎందుకంటున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి క్రమశిక్షణ ఉందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ సింబల్ అయ్యున్న సైకిలు ఒక చిన్నపిల్లాడు తొక్కుంటా వెళ్తుంటే దాంట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మొహం కనపడింది, ఆ సైకిల్లో తెలుగుదేశం పార్టీ కనపడింది. ఇంకా నయ్యం, చిన్నపిల్లాడు తొక్కిన సైకిల్ కాబట్టి ఆ పిల్లాడి మనసు గాయపడింది. ఇవాళ కాకపోతే 4 రోజులకి ఆ పిల్లాడు ఆ గాయం నుంచి బయటపడతాడు, మనసులో ఆ బలంగా ముద్రించుకున్న ముద్ర నుంచి. ఎందుకంటే వాడికి తెలియని భయం, ఏం తప్పు చేశాను నేను, ఎందుకు నా సైకిల్ ఇప్పుడు ఈ అంకుల్స్ లాక్కున్నారు, ఎందుకు నా సైకిల్ తోటి ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాడికి ఏం తెలియని వయసు కదా. వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చిన సైకిల్ మళ్ళీ అదే రూపంలో ఇంటికి తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఎక్కడ దండిస్తారనే భయం ఒకవైపు ఉంటుంది. వీళ్ళు ఎవరో బయట వ్యక్తులు లాక్కొని నేలకేసి కొట్టారు అనేది వీడు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పలేడు. వీళ్ళు ఎవరో వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళ మధ్యకు నువ్వు ఎందుకు వెళ్ళావురా అని చెప్పని వీడిని మళ్ళీ ఇంక 2 బీకుతారు. ఆ భయం ఉంటుంది లోపల. కళ్ళ ముందు వాడు ప్రేమగా వాళ్ళ తల్లిదండ్రులు కొనిచ్చిన వస్తువుని అట్లా నేలకేసి కొట్టి తొక్కుతా ఉంటే వాడికి తెలియని భయం జనరేట్ అవుతుంది మనసులో. ఇవి ఒక పీడకల్లాగా మనసులో ముద్రించుకుపోతాయి. ఒక పసివాడి విషయంలో ఆ విధంగా వ్యవహరించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? మేబీ నీ ప్రత్యర్థి పార్టీ సింబల్ కావచ్చు. అంటే వాళ్ళలో ఆ పైశాచికత్వం రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి అంటే సాక్షాత్తు నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే. తన సొంత తోడబుట్టిన చెల్లెలు చంద్రబాబు నాయుడు గారిని తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. ఏమన్నాడు ఈయన పబ్లిక్ మీటింగ్లో? పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు కదా. ఏ అర్థం ఉందో వచ్చే విధమైన వ్యాఖ్యది? ఎవరి గురించి చేస్తున్న వ్యాఖ్య? అంటే నీ రాజకీయ ప్రత్యర్థిని వివాహానికి ఆహ్వానించటమే నేరంగా ఎవరి వ్యక్తిత్వానికి పాల్పడ్డావు? నీ తోడబుట్టిన చెల్లి వ్యక్తిత్వానికి పాల్పడ్డావు. అంటే తల్లి చెల్లి అనే విచక్షణ అతను మర్చిపోయి రాజకీయ ప్రత్యర్థులని వర్గశత్రువులుగా భావించడం ఏ రోజైతే అతను బిగిన్ చేశాడో, ఏ రోజైతే స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగండి అని చెప్పని తన శ్రేణులకు పిలిపియటం మొదలుపెట్టాడో, ఏ రోజైతే ప్రెస్ మీట్లో పట్టాభి ఒక పరుష పదం వాడాడు అన్న కారణంతో ఈయన ప్రోద్బలంతో ఈయన ఆదేశాలతోటి ఈయన కళ్ళలో ఆనందం చూడటానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పాల్పడ్డ వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టాడో, ఏ రోజైతే అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా తన నియోజకవర్గంలో కనీసం వాళ్ళని భోజనాలు కూడా చేయనివ్వని ఎమ్మెల్యేకి మంత్రి పదవి కట్టబెట్టాడో, ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తే నచ్చుతుంది అనేది వాళ్ళ శ్రేణులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలకి, వాళ్ళ సొంత మీడియా నిర్వాహకులకు కూడా ఒక స్పష్టత వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డిని మెప్పించాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థుల్ని దూషించాలి, దాడులు చేయాలి, దౌర్జన్యానికి పాల్పడాలి, వాళ్ళ ఆర్థిక మూలాలకు దెబ్బతీయాలి, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడాలి, వాళ్ళని అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో వాళ్ళ ఇళ్లలో మహిళల్ని వ్యక్తిత్వానికి పాల్పడాలి. హిట్టింగ్ బిలో ది బెల్ట్ ఇది ఒక స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్న వాళ్ళ శ్రేణులు అలవరచడం మొదలుపెట్టినాయి. ఈ విధమైన వ్యవహార శైలి 2019 నుంచి 2022 దాకా కొనసాగించారు. అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో మహిళల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా తోడబుట్టిన చెల్లెల్ని, అంటే మనం వినడానికి కూడా సిద్ధపడినటువంటి పదాలతోటి నీ సొంత చెల్లెల్ని దూషిస్తూ ఉంటే, ఒక్క రోజైనా సరే నా చెల్లెలకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉన్నాయి, నా తోడబుట్టిన చెల్లెలు, నా తండ్రి తర్వాత రక్షణగా ఉండాల్సిన వ్యక్తిని నేను,
నా పార్టీలో నా అనుయాయులుగా కొనసాగుతా నా చెల్లి గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి మీరెవరు, మీకు అంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అతను కనుక స్పందించి ఉన్నట్టయితే, ఆ విధమైన సంకేతం హెచ్చరిక పంపించున్నట్టయితే వాళ్ళు ఆ విధంగా వ్యవహరించగలిగే వాళ్ళ ఆయనే ప్రోత్సహించాడు. మీరు తిట్టండి, మీకెందుకు, మీరు రెచ్చిపోండి. ఈ విధంగా ఒక ఉన్మాదుల ముఠాన్ని తయారు చేసి రాష్ట్రం మీద వదులుతూ ఉన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అనే విచక్షణ కోల్పోయారు, మహిళలు అనే విచక్షణ కోల్పోయారు, వృద్ధులు అనే విచక్షణ కోల్పోయారు. ఎవరి మీదైనా సరే మేము ఈ విధంగానే ప్రవర్తిస్తాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దనేది మీరే ఆలోచించుకోండి, మాలో మాత్రం మార్పు రాదు అని చెప్పని వాళ్ళు, వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ ప్రజలకి ఈ సంఘటన ద్వారా మరొక బలమైన సంకేతం పంపించారు. ఇంకొక 4 ఏళ్లలో మేము వస్తాం, కళ్ళు మూసుకొని ఉండి 3 ఏళ్లలో మనం వస్తాం అని చెప్పని చెప్తున్నాడు కదా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని రప్పించాలి అనుకున్న ఈ సంఘటన లాంటి సంఘటనలు పదే పదే వాళ్ళు వస్తే ఏం జరుగుద్ది అనేది సమాజానికి నిత్యం చైతన్యపరిచే విధంగానే ఇటువంటి సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.